గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు. మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు. వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం జూన్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి శని మారిపోయి తృతీయంలోకి వచ్చాడు. శని వల్ల బాగానే ఉంది, కానీ రాహు మళ్ళీ వెనక్కి కుంభంలోకి వచ్చాడు. ఈ కుంభంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కష్టమే. రాహుకేతు వల్ల బాగా నష్టం కనబడుతుంది ఈ మకర రాశికి. తర్వాత శని శుక్రులు ఒకళ్ళే బాగున్నారు, మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు అనుసరించాలి. ఇటువంటి టైంలో ఏం చేయాలి అంటే, నిజంగా పస్తు పడుకున్న వాడికి అన్నం పెడితే ఒక 100 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. అదే కాదండి, ఇవాళ 5 రూపాయల భోజనం పెడుతున్నారండి. భోజనం పెట్టడం తప్పంటల్లా, తినేవాళ్ళని కూడా తప్పంటల్లా. తినడానికి వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం కావాలి. కూలి పని చేసుకునేవాడు రోజు ఒక 1000 రూపాయలు వస్తుంది కాబట్టి దాంతో రోజు పని చేయలేడు. 4 రోజులు పని చేస్తే ఒక రోజు రెస్ట్ తీసుకోవాల్సిందే. ఒళ్ళు కదిలిపోతుంది. బరువులు ఎత్తేవాళ్ళు, బండ్లు లాగేవాళ్ళు, ఇట్లా ఆటోలు తోలేవాళ్ళు, వాళ్ళు 5 రూపాయలు భోజనం చేస్తే తప్పు అని నేను అన్నాను. కానీ ఉద్యోగాలు చేస్తూ 50,000 70,000 జీతాలు తీసుకుంటూ హోటల్ భోజనం కంటే 5 రూపాయల భోజనం చాలా బాగుంది అని చెబుతున్నారు. 5 రూపాయల భోజనం బాగుండి ఉండొచ్చు, కానీ ఎవడు తింటే వాడు తింటే, ఎవడు తినాలో వాడు తింటే బాగుంటుంది. వాడికి అడ్డం తగిలి బాగా సంపాదించుకునేవాడు తింటే పెట్టేవాళ్ళకి ఫలితం రాదు. కానీ వాళ్ళ ఫలితమే కాదంటలేదు, కానీ దానివల్ల ఆ తిన్నవాళ్ళు చాలా నష్టపడతారు. కాబట్టి ఇట్లాంటి శని
రాహువు మరి కేతువు ఈ గ్రహాలు బాగున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఎవరికైతే ఆకలి అన్నం తినే పరిస్థితుల్లో తినటానికి లేకుండా ఉంటారో వాళ్ళకి అన్నం పెట్టండి. కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉంటారు, కనీసం కాఫీ కావాలన్నా టీ కావాలన్నా అన్నం కావాలన్నా విపరీతమైన రేట్లు ఉంటాయి. దానికి ఆ తినే అన్నం కూడా బాగుండదు. అట్లాంటి చోట ఎవరికైనా అన్నం పెట్టండి. ఈ కష్టాల నుంచి బయటపడతారు. కాదండి నీకేం బుద్ధులు కూర్చొని చెబుతున్నావు, నువ్వు బాగున్నావు, నిన్న దాకా ఏలినాడు శనిబడి నేను చాలా కష్టపడ్డాను, మళ్ళీ రాహువు కేతు అంటున్నావు, కష్టం అంటున్నావు. కష్టం కష్టమే కాదంటలే, కష్టాన్ని పోగొట్టుకుంటే ఉపాయం ఉంది. ఇప్పుడు అన్నం తినని వాడికి ఆకలిన వాడికి అన్నం పెడతావా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, పెళ్ళి వస్తే మా స్నేహితుడు 20 రకాలు చేయించాడు పెళ్ళికి భోజనం, నేను 30 చేయిస్తా, 60 చేయిస్తా, 70 చేయిస్తా, ఎన్ని స్వీట్లు ఉన్నా అన్ని చేస్తా. ఇన్ని ఎవరు తింటున్నారండి? ఎవరు తింటలే. చాలా పాపాలు జరుగుతున్నాయి. ఆ పాపాలు స్మరించడానికి కూడా వీలు కాని మహాపాపాలు జరుగుతున్నాయి. ఆ పాపాలు ఏంటో తెలియపరుద్దామని నేను కోరుకుంటున్నా. స్వీట్లు రకరకాల స్వీట్లు వస్తాయి. అయితే ఆ క్యాటరర్ మిగిల్చుకొని తీసుకెళ్తే పర్వాలే, వాడు ఏం చేస్తాడు, మొత్తం అప్పచెప్పేస్తాడు. మీరు తీసుకోండి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని పనివాళ్ళకి చెబుతారు. కొంతమంది ఏం చేస్తున్నారు, తిని పారేసిన విస్తళ్లలో స్వీట్లు కూడా తీసుకెళ్ళి కొన్ని షాపులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. ఎంగిలి విస్తళ్లలో ఉన్న స్వీట్లు అమ్మటం నేను చూశాను. కొన్ని సెంటర్లలో బాగా స్వీట్లు బాగా అమ్ముతున్నారు, వీళ్ళు తక్కువ అమ్ముతున్నారు అంటే పక్క షాపుల వాళ్ళు వెతికి చెప్పా. మరి ఈ కమ్యూనిటీ హాల్స్లో భోజనాలు జరిగితే అక్కడ స్వీట్లు ఎన్నైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి షాపుల్లో అమ్మితే వాళ్ళు రోడ్డు మీద చిన్న బండిలాగా పెట్టి జనాలకు అమ్ముతున్నారు. ఇట్లా పనికిరాని వస్తువులు తీసుకొచ్చి అమ్ముతున్నారు. తినటానికి పారేయాల్సిన వస్తువులు కూడా అమ్ముతున్నారు. దీనివల్ల సమస్యలు పడుతున్నారు. అట్లా కాకుండా వాళ్ళు బయటకు వెళ్తారు, ఉద్యోగానికి వెళ్తారు, పొద్దున వెళితే రాత్రి రావటానికి కూడా, రాత్రి దాకా కూడా రావటానికి ఇబ్బంది అవుతుంది. అటువంటి వాళ్ళకి అన్నం పెట్టడం తప్పు లేదు. బాగా కష్టపడతారు, నెలకి 20,000 25,000, మహా వస్తే 30,000. ఇంతద్దా తినటానికి పిల్లల చదువులకి చాలదు. ఫస్ట్ పడుకొని ఆ 30,000 ఉద్యోగం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి అన్నం పెట్టండి, మీ సమస్త దోషాలు పోతాయి. అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదు. కడుపు నిండా అన్నం పెట్టి ఒక్క స్వీట్ ఇస్తాను తినమంటే కూడా తింటాడు, కానీ అది పూర్తి ఇష్టంతో తిండు. అదే నీకు బాగా తెలిసిన వాళ్ళని పిలిస్తే ఎన్ని స్వీట్లు అయినవి అట్ట వేలుతో అట్ట నాలిక రాచుకొని షోక్గా అక్కడ బారేసి వెళ్తాడు. అంటే కడుపు నిండా తింటే ఏమనుకుంటారు అని వాడు వచ్చి కూడా అక్కడ సరిగ్గా ఇంటి దగ్గర అన్నం తినొచ్చు, గొప్పగా ఇక్కడ వేలు ఎంగిలి చేసిపోతాడు. నీవు ఎవరికి పెట్టాలో, ఎవరికి అన్నం దానం చేయాలో వాళ్ళకి చేయండి. శుభకార్యాల్లో, వివాహాల్లో ఏం జరుగుతున్నాయి, బ్యాండ్ మేళం కావాలి, పాట కచేరీ కావాలి, క్యాటరింగ్లో విపరీతమైన భోజనం కావాలి, డ్యాన్సులు కావాలి. ఒక్క పెళ్ళికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బులు మొత్తం ఒక్క పెళ్ళికి హారతి కర్పూరంలాగా ఖర్చు పెట్టి రేపు పొద్దున భార్యాభర్త ఎట్లా బతకాలో తెలియక కష్టపడుతున్న జనాల్ని చాలామందిని చూస్తున్నాను. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆలోచించుకోవాలి. తర్వాత ఇట్లాంటి కష్ట సమయంలో ఉన్నవాళ్ళకి మేలు చేయండి, వాళ్ళకి సహాయపడండి. ఇట్లా కష్టపడే వాళ్ళు కూడా, ఆ కుక్క ఉందండి, కుక్క వాకిటి ముందు కాపలా కాస్తుంది, ఆవు ఉంది గడప గడప తిరుగుతోంది. నోరు లేని జీవరాశులకి ఆహారం పెట్టండి, మీ గ్రహదోషాలు పోతాయి. దాన్ని కూడా ప్రాణమే, దానికి కూడా ఆకలే ఉంది. నోరు తెచ్చి అన్నం అడిగేవాడి కంటే అడగకుండా బజార్ల మీద తిరుగుతాయి. అటువంటి జీవరాశులకి ఆహారం పెట్టండి. దానివల్ల ఈ మహాదోషాలు మొత్తం పోతాయి. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళ బతకగలుగుతున్నారా,
ఆలోచిస్తే అడుగు తినేవాడు మాత్రం ఎక్కడ ఉండడు. అడుగు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుగు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడంటూ ఉన్నాడు. స్వస్తి.